నియోజకవర్గంలో అభివృద్ధి పనులు పరుగులు పెడుతున్నాయి. కార్పొరేషన్ పరిధి మొత్తం మీద 761 కోట్ల భారీ వ్యయంతో అభివృద్ధి పనులు ప్రారంభం కాగా 54వ డివిజన్లో 350 కిలోలీటర్ల సామర్థ్యం గల మంచినీటి ట్యాంకు నిర్మాణానికి రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ భూమి పూజ చేశారు. అనంతరం 14వ డివిజన్ ఏసీ నగర్ మల్లెల సంజీవయ్య స్కూల్లో నిర్మించిన అదనపు తరగతి గదులను ఆయన ప్రారంభించారు. నూతనంగా ఏర్పాటు చేసిన క్లాస్ రూమ్ బల్లాలపై కూర్చొని నాణ్యతను పరిశీలించారు. విద్యార్థిగా తన గతాన్ని గుర్తు చేసుకున్నారు. మంత్రి నారాయణకు స్థానిక ప్రజలు, మహిళలు అడుగడుగున నీరాజనాలతో బ్రహ్మరథం పట్టారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ గత పాలకులు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చిన్నాభిన్నం చేసి వెళ్లారని ఆరోపించారు. ఆర్థిక పరిస్థితి బాగోలేకపోయినా సీఎం చంద్రబాబు నాయుడు అభివృద్ధి విషయంలో ఎక్కడా రాజీ పడకుండా ముందుకు సాగుతున్నారన్నారు. సంపద సృష్టిస్తూ ప్రజారంజక పాలన అందిస్తున్నారని కొనియాడారు. అందరికీ నమస్కారం. నెల్లూరు నగర నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు మొదటగా నెల్లూరు నగరం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి గౌరవనీయులు రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రులు డాక్టర్ పొంగూరు నారాయణ సార్ గారు 54వ డివిజన్లో అమృత్ 2O పథకంలో ఈరోజు 350 KL 350 కిలోలీటర్ల సామర్థ్యం కలిగినటువంటి ELSRకి శంకుస్థాపన చేయడం జరిగింది. దాదాపు 40 కోట్ల రూపాయల వ్యయంతో 5 కిలోమీటర్లు డిస్ట్రిబ్యూషన్ లైను, 12 కిలోమీటర్లు దానికి సంబంధించిన సబ్ లైన్లు అంతా కూడా 40 కోట్ల రూపాయలతో అమృత్ 2O కింద నెల్లూరు నగర నియోజకవర్గంలో కేవలం త్రాగునీటి కోసమే ఈరోజు టెండర్లు పిలిచి దానికి ఈరోజు ఉదయం గౌరవ మంత్రి గారు శంకుస్థాపన చేయడం జరిగింది. అదేవిధంగా తూర్పు ప్రాంతంలో అత్యంత పేరున్నటువంటి బాలాజీ నగర్ 14వ డివిజన్లో ఉన్న మల్లెల సంజీవయ్య మెమోరియల్ స్కూల్లో అదనపు గదులు, తరగతి గదులు ఈరోజు మంత్రి గారు ప్రారంభించుకోవడం జరిగింది. జిగ్మా అనే కంపెనీ ఏదైతే అంతర్జాతీయ పేరు ప్రఖ్యాతులు కలిగిన కంపెనీకి ఈ స్కూల్ని పూర్తి స్థాయిలో తీర్చిదిద్దేదానికి వారికి బాధ్యతలు అప్పచెప్పి ఈరోజు వారి చేత మొట్టమొదటగా ఈ స్కూల్లో అదనపు తరగతి గదులు రేపు రాబోయేటటువంటి విద్యా సంవత్సరానికి పిల్లలకి ఇబ్బంది లేకుండా ఉండేదానికి గౌరవ మంత్రి గారి చేతుల మీదుగా ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది. ఇదే కాకుండా నగరం నలుమూలల ఏ ప్రాంతానికి పోయినా ఏ హై స్కూల్ కూడా నా డివిజన్లో జరుగుతున్న హై స్కూల్ అయితే బహుశా ఎవరైనా వచ్చి చూస్తే ఇది ఏ ఇంటర్నేషనల్ స్కూల్లో, ఇది ఏ హైదరాబాదు, బెంగళూరు, ఢిల్లీ మహానగరాల్లో ఉండాల్సిన స్కూలు మూలాపేటలో చుట్టుపక్కల పేద, దళిత, ముస్లిం, మైనార్టీ వర్గాలు చదువుకునే పిల్లలకి అంత అద్భుతంగా తయారు చేసి మూలాపేట స్కూల్ను తయారు చేస్తున్నారు. అదేవిధంగా ఆర్ఎస్ఆర్ హై స్కూల్, అనేక స్కూల్స్ని నారాయణ సార్ గారు ప్రత్యేక దృష్టి పెట్టి దీని పూర్తి బాధ్యతలన్నీ కూడా వారి కుమార్తె అయినటువంటి శరణి గారికి అప్పచెప్పి ఈ పర్యవేక్షణ బాధ్యతలు స్కూల్ని పునర్నిర్మాణం దగ్గర నుంచి పిల్లలకు అవసరమైనటువంటి ఫర్నిచర్ దగ్గర నుంచి వారికి కావాల్సిన ల్యాబ్స్ దగ్గర నుంచి ఎంతో అనుభవం ఉన్నటువంటి వారి కుమార్తెకి స్వయంగా ఈ బాధ్యతలు అప్పచెప్పి పర్యవేక్షణ చేయమని అప్పచెప్పి కొన్ని స్కూల్స్ రేపు విద్యా సంవత్సరానికే ప్రారంభిస్తున్నారు. మరికొన్ని స్కూల్స్ నెక్స్ట్ ఇయర్ కల్లా పూర్తి చేయాలని ఒక దృఢ సంకల్పంతో నెల్లూరు నగరంలో ప్రభుత్వం వైపు నుంచి వచ్చే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలే కాకుండా నారాయణ సార్ గారు కుటుంబం నుంచి, వారి కుటుంబ ఆస్తి నుంచి కొంత డబ్బులు వారి సన్నిహితుల ద్వారా కొంత తెచ్చి బహుశా రాష్ట్రంలోనే ఎక్కడా జరగనట్టు విధంగా అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు, సొంత నిధులతో కొన్ని కార్యక్రమాలు నారాయణ సార్ గారు చేస్తున్నారు.